నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువగా లోక్సభ సీట్లు వస్తాయి అనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఆ పార్టీ నుంచి దాదాపు 5 మంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారారు. మూడోది, ఆ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినారు. సో ఇది బీఆర్ఎస్కి పెద్ద మైనస్. ప్రజెంట్ బీఆర్ఎస్కి గడ్డు కాలమే కనుక పోటీ కాంగ్రెస్కి బీజేపీకే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ వేవ్ రాష్ట్రం పైన పడుతుంది. ఇక రాష్ట్రంలో ఎక్కువగా బీజేపీయే ఎక్కువ సీట్లు కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. తాజాగా ఉన్న సర్వేల ప్రకారం భారతీయ జనతా పార్టీ గతంలో ఏనాడు లేని విధంగా ఈనాడు ఓటు బ్యాంకు సంపాదించుకుంది. దాదాపు 22% ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మొట్టమొదటిసారి 82లో పార్టీ స్థాపిస్తే ఈ ఫస్ట్ టైం 22% ఓటు బ్యాంక్ వచ్చింది తెలంగాణలో, ముఖ్యంగా బీజేపీకి. అలాంటి బీజేపీకి మంచి టైం వచ్చిందని చెప్పుకోవాలి. దానికి తోడుగా ప్రతి నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నాడు. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, అలాగే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, ఇక మెదక్లో రఘునందన్ రావు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి గతంలో గెలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అక్కడ నుంచి మంత్రి తనయుడు సాయి కిరణ్ యాదవ్ బరిలోకి దిగినప్పటికీ కూడా కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా కిషన్ రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది అనుకున్నారు, కానీ తాజాగా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ని బరిలోకి దింపారు. సో పద్మారావు గౌడ్ కూడా మంచి పేరుంది. ఇన్ఫ్యాక్ట్ కిషన్ రెడ్డి కంటే కూడా పద్మారావుకి మంచి పేరుంది లోకల్గా కూడా సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో. ఇక ఎమ్మెల్యేలు కూడా మొత్తము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మల్కాజ్గిరిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ కూడా అక్కడ క్యాండిడేట్ అంటే వెల్ నోన్ ఫేస్ కాదు, కానీ ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడు, అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి, అందరికి కూడా తెలుసు, ఆయన పరిచయం అవసరం లేదు. దాంతోపాటు మన మల్కాజ్గిరికి ప్రధాని మోదీ వచ్చినప్పుడు అసలు బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంత క్రౌడ్ వచ్చింది, అంతమంది జనాలు మోదీని చూడడానికి వచ్చారు. ఒక పార్టీ అధ్యక్షుడో లేకపోతే ప్రధానమంత్రి అనో కాకుండా మోదీని చూడడానికి చాలామంది ఆసక్తి చూపించారు. అది నేను కూడా స్వయంగా చూసిన. సో ఇది ఈటెల రాజేందర్కి ప్లస్. దానికి తోడు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్కి సంబంధించి ఆయన ఒక కొత్త ఫేసు, ప్రజల్లో ఎప్పుడు కూడా కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఉప్పల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ట్రై చేసి టికెట్ రాలేదు. ఇక ఎంపీగా ఆయనకు టికెట్ అవకాశం రావడం జరిగింది బీఆర్ఎస్లోకి వెళ్తే. అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి ఉంది. గతంలో ఆమె జెడ్పీ చైర్మన్గా చేసినప్పటికీ కూడా ప్రజల్లో మళ్ళీ ఇంటరాక్షన్ అనేది లేదు. పైగా మహిళ, ఆమెకు ప్రజల్లో ఏవైతే సత్సంబంధాలు ఉంటాయో చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆమె ఆ సంబంధాలను గెయిన్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదనే ఒక వాదన కూడా ఉంది. సో ఈటెల రాజేందర్ డే 1 నుంచి కూడా టికెట్ అనౌన్స్ అయిపోయింది, ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన మార్నింగ్ ఆయన ఉండే షామీర్పేట నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరితే 7 గంటల వరకు ఒక నియోజకవర్గం మొత్తం కూడా కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యేసి మళ్ళీ ఆయన ఆఫీస్కి రావడం, ఆఫీస్లో అప్పటికే చాలామంది ఆయన కోసం రావడం, వెయిట్ చేయడం, ఆయనను కలవడం, మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోవడం, ఇలా పొద్దున 5 నుంచి రాత్రి 11 వరకు కూడా ఈటెల రాజేందర్ ప్రజల్లోనే ఉంటున్నారు. దాంతోపాటు మోదీ వేవ్ ఉంది. బీజేపీకి మల్కాజ్గిరిలో మంచి ఓటు బ్యాంక్ ఉంది. బ్రాహ్మణ్స్ ఓటు బ్యాంకే కాకుండా ఈటెల రాజేందర్ ఒక బీసీ. సో మొత్తానికి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఈటెల రాజేందర్కి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి వెనుకబడింది అంటే ఖచ్చితంగా వెనుకబడిందే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇది పక్కకు పెడతా మెదక్ నుంచి అక్కడ రఘునందన్ రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ ఉన్నారు. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజు ఆ బరిలో ఉన్నారు. అలాగే మెదక్ నుంచి బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఆయన బరిలో ఉన్నారు. సో ఆయన ఒక అధికారిగా అందరికీ తెలుసు, కానీ రాజకీయంగా ప్రజలతో ఆయనకు సత్సంబంధాలు లేవు. ఏమున్నా కూడా రఘునందన్ రావు వర్సెస్ నీలం మధు ముదిరాజ్ వీళ్ళిద్దరికే ఉంటారు. అలాగే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇక అక్కడ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నాడు కాంగ్రెస్ తరఫున. అలాగే
నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు. అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఇక కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే అక్కడ బండి సంజయ్ ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఆయనకు వచ్చిన సానుభూతి, ఆ తర్వాత ఎంపీగా గెలవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎంత లేదన్నా కూడా ఇక డీకే అరుణ, మహబూబ్ నగర్ సంబంధించి డీకే అరుణ ఆమె ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందంటున్నారు. వంశీచంద్ర రెడ్డి ఉన్నప్పటికీ కూడా డీకే అరుణకి ఎడ్జ్ ఉంది అని కూడా తెలుస్తుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది అని అనేక సర్వేలు చెబుతున్నాయి. 10 స్థానాలు అన్నప్పటికీ కూడా 10 అంటే 10 గెలిచే అవకాశం ఉండకపోవచ్చు, 8 మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చేవెళ్ళ అక్కడ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎంపీ. వీళ్ళిద్దరూ కూడా గెలిచింది బీఆర్ఎస్లోనే. కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి రావడం, ఓడిపోవడం, తర్వాత బీజేపీలోకి రావడం జరిగింది. తాజాగా రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిచే అవకాశాలే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బీజేపీ 8 సీట్లు అయితే ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. ఒకవేళ కూడదు ఇంకా వేవ్ కనుక పెరిగితే ఖచ్చితంగా 10 సీట్లు కైవసం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. ఈ మాట ఎందుకంటున్నానంటే ఎన్నికల ముందు ఇప్పుడు ప్రజెంట్ సర్వేలు ఎలా ఉన్నా, సిచ్యువేషన్లు ఎలా ఉన్నా, ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నా కూడా అవి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తా. ఎన్నికలకు 2 రోజుల ముందు అంటే పోలింగ్ 13 తారీఖు ఉంది, 10, 11 తారీఖు కూడా అక్కడ ఈ సిచ్యువేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తారుమారు అయితే ఖచ్చితంగా కిందున్న వాళ్ళు మీదికి వెళ్తారు, మీదున్న అభ్యర్థి కిందికి వస్తాడు. ఖచ్చితంగా ప్రజలు పోలింగ్ బూత్లోకి ఒక రోజు ముందు అంటే 13 తారీఖు అంటే 12 తారీఖే మెజారిటీ ప్రజల్లో ఒక థాట్ వస్తుంది, ఈ పార్టీకే మనం ఓట్ వేయాలని. ఆ సిచ్యువేషన్స్ కూడా అలాగ వస్తాయి. ఆ పరిస్థితిలో ఆ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ పైకి కిందికి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ బీజేపీకి మాత్రం ఇది మంచి టైం. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ కూడా ఈ విధంగా ఓటు బ్యాంక్ లేదు. అలాంటి ఓటు బ్యాంక్ ఇప్పుడు ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులకు కాకుండా చాలా వరకు కూడా వేరే పార్టీలో నుంచి వచ్చిన నాయకులకే ఈసారి ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. చేవెళ్ళలో బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఇచ్చింది, మల్కాజ్గిరిలోనే బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఇచ్చింది, ఇక మెదక్లో కొత్త క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది నీలం మధుముదిరాజు. అలా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త క్యాండిడేట్కి ఇస్తుంది. అలాగే దానం నాగేందర్ సికింద్రాబాద్లో కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేటే. అలా మొత్తంగా అందరికీ కూడా బీఆర్ఎస్ నుంచి లేదా బయట నుంచి వచ్చిన నాయకులకి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇది పెద్ద మైనసే. కాకపోతే ప్రజలు కాంగ్రెస్కి వేస్తారు ఓట్లు అంటే కూడా 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని వేస్తారు తప్పితే కాంగ్రెస్ పైన ప్రేమతో కాదు. సో ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అయితే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి టుడే టుమారో సర్వేలో అయితే తేలింది.